ఇప్పుడు యావత్ దేశమంతా వినిపిస్తున్నటువంటి ఏకైక పేరు 15 ఏండ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. ఎక్కడ చూసినా ఇదే పేరు వినబడుతుంది, రీసౌండ్ వస్తుంది మనోడి పేరు అయితే. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనోడి బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. అది ఏ టీం అయినా అవనివ్వండి, అది ఆర్సీబీ అవనివ్వండి, సన్ రైజర్స్ అవనివ్వండి, చెన్నై అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, ముంబై టీం అవనివ్వండి, ఏ టీం అయినా అవనివ్వండి, అందులో ఉన్న అభిమానులందరూ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్కు ఫిదా అయిపోతారు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు క్రికెట్ అభిమానులు. యావత్ దేశవ్యాప్తంగా వైభవ్ సూర్యవంశీ పేరు అయితే మారుమవుతుంది. మనందరికీ తెలుసు బుమ్రా లాంటి బౌలింగ్లో కూడా ఫస్ట్ బాల్కే 6 కొట్టి మనోడు ఏందో చూపించిండు. అదేవిధంగా అది బుమ్రా అయినా అవనివ్వండి, భువనేశ్వర్ అవనివ్వండి, బోల్ట్ అవనివ్వండి, అజిల్వుడ్ అవనివ్వండి, ఏ దేశం ప్లేయర్ అన్నా అవనివ్వండి, ఎంత పెద్ద బౌలర్ అన్నా అవనివ్వండి, మనోడికి మాత్రం వాళ్ళు ఎవ్వరు కనబడతలేరు. ఆయనకు ఒకటే కనబడుతుంది, బౌండరీ. ఆ బౌండరీ తప్ప మనోడికి ఎవరు కనబడతలేరు. అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నారు, అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ అయితే. బ్యాటింగ్ తోటి అదర కొడుతున్నాడు. ఎవడన్నా బౌలింగ్ వేయండి, నేను కొట్టేది కొడుతూనే ఉంటా అని చెప్పేసి ఫస్ట్ బాల్ మొదలు పెడితే అవుట్ అయ్యే వరకు పరుగుల వర్షాన్ని కురిపిస్తుండు. మనోడు కొట్టుడికి బాల్ అయితే బౌండరీ లోపల పడట్లేదు, బౌండరీ బయటే పడుతుంది. నిజంగా చెప్పాలంటే మనోడు కొట్టుడు సిక్సర్ల సునామీ లాగా ఉంది. మనోడికి బ్యాటింగ్ ఉన్నంతసేపు ఆపోజిట్ టీం అయితే భయపడుతున్నారు. ఎందుకంటే మనోడు ఎప్పుడు అవుట్ అవుతాడా అని చెప్పి ఎదురు చూస్తారు. మనోడి ఆట ఆ రేంజ్లో ఉంది. ఎవరు బౌలింగ్ చేసినా అవతల వైపు ఏ టీం ఉన్నా, ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా, మనోడు మాత్రం తన ఆటతోటి అందరినీ కట్టిపడేస్తాడు. ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళు కూడా వారెవ్వ వైభవ్ అనే విధంగా చేస్తున్నాడు. కోహ్లీ సైతం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయాడు. ఏకంగా తన క్యాప్ మీద ఆటోగ్రాఫ్ ఇస్తూ విరాట్ కోహ్లీ సైతం ప్రశంసించే విధంగా మనోడి బ్యాటింగ్ ఉందంటే అర్థం చేసుకోండి. కోహ్లీ సైతం ఫిదా అయిపోయాడు. ఒక్కటే మాట, ఎక్కడ చూసినా వైభవ్ వైభవ్ వైభవ్. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో సేవాగ్ ఉండేది, మన అందరూ తెలుసు ఎంత విధ్వంసకరంగా ఆడేటోడు. బ్యాటింగ్కి వచ్చిందంటే పరుగుద వరద పారేది. ఎంత సేవాగ్ ఉన్నంతసేపు స్కోర్ బోర్డు ఏ విధంగా పరుగులు పెట్టదో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు వైభవ్ సూర్యవంశం చూస్తే అందరికీ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తొస్తుండు. కాకపోతే వీరేంద్ర సెహ్వాగ్కి వైభవ్కి ఒకటి తేడా. ఒకటి ఏంటంటే వీరేంద్ర సెహ్వాగ్ 4ల వర్షం కురిపిస్తే మనోడేమో 6ల వర్షం కురిపిస్తుండే. ఈ ఒక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. బ్యాటింగ్కి వచ్చిర్రా, బౌండరీ కొట్టిర్రా అనేది వాళ్ళ ఆట లెక్క కనబడుతుంది. ఆ బాల్ ఎప్పుడు వస్తుందా, బౌండరీ ఎప్పుడు దాటిద్దామా అనే విధంగా ఆట ఉందంటే అర్థం చేసుకోవచ్చు మనం. ప్రపంచ స్థాయిలో ఎంత పెద్ద బౌలర్ అన్నా రానివ్వండి, ఐ డోంట్ కేర్ అనే విధంగా మనోడి బ్యాటింగ్ ఉంది. బుమ్రా సైతం మనోడిని మెచ్చుకుండు. అదేవిధంగా నిన్న భువనేశ్వర్ సైతం ఆర్సీబీతో మ్యాచ్లో మనోడు ఎంత గొప్ప బాల్ వేసినా, ఎలాంటి బాల్ వేసినా అలా ఒక బౌండరీ కొడుతుండు, పర్ఫెక్ట్ షాట్ ఆడుతుండు, సూపర్గా ఆడుతున్నాడు అని చెప్పేసి బౌలర్లు సైతం, అంత సీనియర్ బౌలర్లు సైతం వాళ్ళ బౌలింగ్లో చితక బాధినా కూడా వాళ్ళు మాత్రం ఒకటే మాట చెప్తారు, వైభవ్ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, వైభవ్ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పేసి మాట్లాడుతారు. రానున్న రోజులలో ఇండియాకి ఒక ఆశా కిరణం లెక్క కనబడుతుండు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తోటి. రానున్న రోజులలో అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఇంకే రేంజ్లో ఆడతారని చెప్పి ప్రతి ఒక్కరూ వైభవ్ సూర్యవంశీకి అయితే ఫిదా అయిపోతారు. ఏ ఐపీఎల్ టీం ఫ్యాన్ అయినా కానివ్వండి, కానీ ప్రతి ఒక్కరూ వైభవ్కి ఫ్యాన్ అయిపోయారు, ఫిదా అయిపోయారు. వైభవ్ బ్యాటింగ్కి వస్తే చాలా ఆనందపడతారంటే అర్థం చేసుకోవచ్చు. మనోడికి శత్రువు లేరు, అందరూ మిత్రులే అనే విధంగా మనోడి బ్యాటింగ్ ఉంది. ముఖ్యంగా మనోడు ఆటతోటి ఎంతైతే ఆకట్టుకుంటుండో తనదైన సంస్కారంతో కూడా అందరినీ ఆకట్టుకుంటుండు. సీనియర్లు కనబడితే చాలు వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తూ, లేకపోతే వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ, అందరినీ గౌరవిస్తూ, సీనియర్లను పట్ల గౌరవాన్ని చూపిస్తూ మనోడు అందరి ప్రశంసలు అందుకుంటుడు. ఎంత ఆట ఉంటే లాభం, దానికి తగ్గట్టు సంస్కారం ఉండాలి కదా. ఆటతో పాటు సంస్కారం కలగలిపిన వ్యక్తిగా వైభవ్ అయితే అందరి మనసుల్లో అభిమానాన్ని చాటుకుంటున్నాడు. సీనియర్ జూనియర్ అని తేడా లేదు. ప్రతి ఒక్కరూ వైభవ్ సూపర్ బ్యాటింగ్ చేస్తుండు, వైభవ్ చాలా గౌరవాన్ని ఇస్తుండు, సీనియర్లను గౌరవిస్తుండు అనే విధంగా అటు ఆటతోటి ఇటు తన సంస్కారంతో ప్రతి ఒక్కరిని నిజంగా ఫిదా చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి మనల్ని క్రికెటర్ని చేసారో దానికి తగ్గట్టుగానే చిన్న వయసులోనే ఏజ్లో ఇక్కడ క్రికెట్లో యావత్ దేశం, యావత్ ప్రపంచం మనోని స్మరించుకునేటట్టు చేస్తుందంటే మనోడి ఆట ఆ రేంజ్లో ఉంది. మరి నిజంగా ఎక్కడ చూసినా వైభవ్ పేరు అయితే మారిమోగిపోతుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.